హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. సో, ఈరోజు వాగ్దానం గనక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఎవరు మనల్ని ఏలుతున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ ప్రజలు ఎలాగా ఉంటారు అనేది వ్రాయబడి ఉందన్నమాట. సో, నీతిమంతులు ప్రబలినప్పుడు అంటే నీతిమంతులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఏంటంటే మనం సంతోషంగా ఉంటాము. అంటే అందరికీ స్వేచ్ఛనిస్తూ అందరూ వారి ఇష్ట ప్రకారంగా జీవించే విధంగా, అంటే అఫ్కోర్స్ లిమిట్స్ దాటాలని కాదు, అఫ్కోర్స్ వారి స్వేచ్ఛగా జీవించే విధంగా, వారికి విలువనిచ్చే వారి విధంగా ఉన్నవారు పరిపాలిస్తే ఇక్కడ ఏంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. లేకుంటే దుష్టుడు అంటే ఏంటి నియంతలాగా పాలిస్తూ, సో స్వేచ్ఛ అనేది లేకుండా ఇతరులను తొక్కుతూ ఇలాగ చేస్తూ ఉండేవారు ఉంటే ఏంటంటే ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము అలాంటి నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. సో దేవ, మా ప్రాంతంలో అలాగే మా దేశంలో, సో మా రాష్ట్రంలో ఇలాగా మిమ్మల్ని కరెక్ట్గా ఆరాధించేవారు రావాలి. అంటే మీ చిత్త ప్రకారంగా జరిగించాలి. ప్రజలందరినీ కూడా తారతమ్యాలు అనేవి లేకుండా అందరికీ కూడా ఈక్వల్గా న్యాయం చేస్తూ, అందరికీ కూడా స్వేచ్ఛనిస్తూ, సో అందరి మనోభావాలకు కూడా విలువనిస్తూ ఆ విధంగా ఉండే నాయకులను దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఎవరు ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, అందరికీ స్వేచ్ఛనిచ్చే విధంగా ఉన్నారు, ఎవరు లేరు అనేది మనం కరెక్ట్గా చూసి ఆ విధంగా మనం అందరం కూడా సంతోషంగా ఉండే విధంగా వారి కొరకు ప్రార్థన చేయాలి అని యేసుప్రభు వారు ఈరోజు మనందరి కొరకు మనందరికీ తెలియజేస్తున్నారు. అఫ్ కోర్స్ మనకు తిమోతికు రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఏంటంటే అది మొదటగా మనం నిర్వహించవలసిన బాధ్యత. అంటే మన దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రాంతం కావచ్చు, మన నాయకుల కొరకు అలాగే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అనేది మన బాధ్యత. కాబట్టి ఆ విధంగా మనము చేస్తూ మనం దేవుని నుండి మనము పొందుకుంటూ మనం అందరం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయకులు ఎలాంటి వారు ఉండాలి అనేది ఈరోజు మాకు తెలియజెప్పినందుకు వందనాలు తండ్రి. కావున మేమందరం కూడా మంచి నాయకత్వం కొరకు ప్రార్థన చేస్తూ సంతోషంగా ఆశీర్వాదకరంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.